రాష్ట్రంలో ఒక విచిత్రమైన రాజకీయ వాతావరణం నెలకొని ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయినప్పటి నుంచి మరుసటి రోజు నుంచే మళ్ళీ ఎప్పుడెప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి దోపిడీ చేయాలి, లక్షల కోట్లు సంపాదించాలి, అధికారాన్ని అనుభవించాలి, విధ్వంసం చేయాలనే ఆలోచనతో దిగిపోయిన మొదటి రోజు నుంచే మళ్ళీ ఆయన ఈ రాష్ట్రంలో అనిశ్చితికి అశాంతి నెలకొల్పాలని చెప్పి ఒక కుట్ర సిద్ధాంతాన్ని అమలు చేస్తూ పోతున్నాడు. మతాల మధ్య తగాదాలు పెట్టి లబ్ధి పొందాలని చూశారు, కానీ ఏ మతము రెచ్చిపోలేదు. కులాల మధ్య విభేదాలు పెట్టాలని చూశాడు, రెచ్చగొట్టారు. ఏ కులస్తుల మధ్య ఏ కులం వారు కూడా ఆయన మాటలు నమ్మి ఎవరు కూడా ముందుకు రాలేదు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న లక్షలాదిగా ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ప్రభుత్వ రంగంలో, ప్రైవేటు రంగంలో లక్షలాది ఉద్యోగాలను తీసుకొని వచ్చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే వారిలో కూడా ఒక గందరగోళాన్ని నెలకొల్పాలని చెప్పే ప్రయత్నానికి తెరలేపారు. దాదాపు సంవత్సరం క్రితం రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలు పూర్తయి ప్రతి ఒక్కరు కూడా దాదాపు 16,347 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తుండగా ఇప్పుడు కొత్తగా రాష్ట్రంలో ఎవరికీ లేని సమస్యను తెరమూదుకు తీసుకొచ్చి ఉపాధ్యాయ నియామకాలు అక్రమాలు జరిగాయని చెప్పి గత 3-4 రోజులుగా రచ్చరాద్ధాంతం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, మీ దగ్గరికి ఎవరైనా సరే ఈ 16,347 మంది ఉద్యోగాలు పొందినవారు మేము రాజకీయ పలుకుబడితోనో లేకపోతే మేము లక్షలాది రూపాయల డబ్బులు ఎవరికైనా లంచం ఇచ్చో ఈ ఉద్యోగాలు సాధించామని ఏ ఒక్కరైనా చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారు? నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. నిజంగా అవినీతి జరిగితేనో లేకపోతే కుంభకోణాలు జరిగితేనే డబ్బులు చేతులు మారితే 10 రోజులో 20 రోజులో మూసిపెట్టగలం. సంవత్సరం తర్వాత కూడా ఈరోజు ఎవరు ముందుకు రాకోకుండా నీతి నిజాయితీగా అనేక మంది పేద మధ్యతరగతి కుటుంబాల వారు ఉద్యోగాలు పొందుతూ ఉంటే వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేదానికి ఈరోజు మొత్తం అందరూ కూడా దీంట్లో ఏదో జరిగిందని చెప్పి ఒక దుష్ప్రచారానికి శ్రీకారం చుట్టాం. ఇది మంచిది కాదు. కేవలం 148 రోజుల్లోనే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈ ప్రక్రియనంతా కూడా పూర్తి చేసి వేలాది మంది ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల సమక్షంలో, ప్రజల మధ్య, వారి కుటుంబ సభ్యుల సమక్షంలో వారందరికీ కూడా నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రం ఆశ్చర్యంతో పులకించిపోయింది. ఇంత బ్రహ్మాండంగా, ఒక పారదర్శకంగా, ఇంత ఒక పండుగ వాతావరణంలో గతంలో ఎప్పుడు ఎవరూ చేయని విధంగా లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని ఇచ్చారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సంతోషపడ్డారు. నిరుద్యోగుల్లో కూడా, ఉద్యోగాలు రాని నిరుద్యోగుల్లో కూడా ఒక ఆశ నెలకొల్పడం జరిగింది. లోకేష్ బాబు గారి నాయకత్వంలో విద్యా వ్యవస్థ ముందుకు పోతుంది. ఖాళీగా ఉన్న ప్రతి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తారు. కాబట్టి మేము కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ రోజు నుంచే మళ్ళీ ఎవరైతే ఉద్యోగాలు రాని వారు ఉన్నారో, అర్హులైన వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా చదువుకోవడం జరుగుతుంది. ఇది చూడలేని మీరు రకరకాలుగా మాట్లాడి నిన్న విద్యాశాఖ డైరెక్టర్ మీద కూడా దాడికి పంపించావంటే మీ ఎమ్మెల్యేలను నువ్వు ఎంత కుట్రతో ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత పైన కక్ష కట్టావో అర్థమవుతోంది. ఆయన రకరకాలుగా చెప్తున్నారు, మార్కులు వివరాలు ఎక్కడ కానీ ఇవ్వలేదు, వెబ్సైట్లో వెళ్ళేది. ఈ పరీక్ష కూడా మీరు గతంలో మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అవకతవకల మాదిరి చేయలే. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది మొట్టమొదటిసారిగా. ఎక్కడ కూడా చిన్న లీక్ అవ్వడం కానీ, లేకపోతే ఒకరి కాపీ కొట్టడం కానీ, లేకపోతే చిన్న పొరపాట్లు కూడా జరగకోకుండా వాటన్నిటిని కూడా సమర్థవంతంగా ఒక పద్ధతిగా అత్యంత రహస్యంగా నిర్వహించడం జరిగింది. 2/7/2025 పరీక్ష ముగిసిన తర్వాత 22/8/2025 అభ్యర్థులకు సంబంధించిన పూర్తి వివరాలు, వారి మార్కులు, వారికి ఏ ర్యాంక్ వచ్చిందని చెప్పి అఫీషియల్గా ప్రకటించడం జరిగింది. పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది. ఏమైనా దీనిపైన అభ్యంతరాలు కానీ, లేకపోతే మీకు ఏదైనా సలహాలు అభ్యంతరాలు ఉంటే తెలపమని చెప్పడం జరిగింది. వాటన్నిటిని కూడా సమగ్రంగా పరిశీలించిన తర్వాత 15/9/2025 నాడు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చి ఆయా జిల్లాలకు సంబంధించిన ఏ జిల్లాలకు అభ్యర్థులుగా సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా తగు సమాచారం ఇచ్చి పలానా రోజు నుంచి పలానా రోజు వరకు
ఈ కింద పేర్కొన్న సమాచారాన్ని డిఈఓ కార్యాలయంలో అందజేయండి అని చెప్పి వారందరూ కూడా చెప్పడం జరిగింది. వారికి సంబంధించిన సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అవన్నీ అయిన తర్వాత వారిని ఉద్యోగ నియామకాల్లో చేర్చుకోవడం జరిగింది. మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎవరైతే ఉపాధ్యాయులుగా సెలెక్ట్ అయ్యారో వారికి ట్రైనింగ్ కూడా అన్ని జిల్లాల్లో విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో ఇవన్నీ చేయడం జరిగింది. ఇవన్నీ ఇంత బ్రహ్మాండంగా పకడ్బందీగా జరిగితే మీరు ఏమీ జరగలేదు, మార్కులను బయటపెట్టలేదు, ర్యాంకులను బయటపెట్టలేదని చెప్పి ఇంత దుర్మార్గంగా మాట్లాడడం అంటే చాలా బాధాకరంగా ఉంది. మీరు చెప్పే మాటలు అంటే ఎంత భావ దారిద్ర్యానికి మీరు దిగజారిపోయారో దీంతోనే అర్థమవుతుంది. ఇంకా చెప్తా ఉన్నారు, నవీన్ అనే ఉద్యోగి మొదటి ర్యాంక్ వస్తే అతనికి ఉద్యోగం ఇవ్వలేదని చెప్పి. అతనికి స్పష్టంగా మీకు విద్యాశాఖ అధికారులు స్పష్టంగా చెప్పడం జరిగింది. అతనికి మేము మిగతా అభ్యర్థుల మాదిరే మెసేజ్ పంపాం, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం ఆ అభ్యర్థి రానందున అతను మేము ఉద్యోగాలు ఇవ్వలేకపోయాం. అతను కోర్టుకు పోయినా కూడా కోర్టుకు కూడా మేము అదే చెప్పాం, గ్రీవెన్స్ కమిటీకి వచ్చినా కూడా మేము అదే చెప్పాం. అతను సర్టిఫికేట్లు వెరిఫికేషన్కి రావడానికి మేమేం బాధ్యులం అవుతామని చెప్పి చెబితే మీరు రకరకాలుగా ఏవేవో మాట్లాడుతున్నారు. అంతేకాకుండా స్పోర్ట్స్కు సంబంధించి అవకతవకలు జరిగాయని చెప్పి ఒకటేదో కాల్ రికార్డును చూపించేసి మాట్లాడుతున్నారు. మీకు సవాల్ చేస్తూ ఉన్నాం, ఎంతమంది క్రీడాకారులకు టీచర్ ఉద్యోగాలు ఇచ్చామో పబ్లిక్ డొమైన్లో పెడతాం, మీరు వెరిఫై చేయండి. వీళ్ళు క్రీడాకారులుగా ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారా లేదా అని చెప్పి ఛాలెంజ్ చేస్తాను. మీరు ఒక్కరిని చూపించినా సరే. మీరు చెప్తున్నారు ఒకటి, బొంత రోసయ్య అనే అతను రాయన సురేష్ అని అతనికి ఫోన్ చేసి నీకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి మాట్లాడాడు, 15 లక్షలు డిమాండ్ చేశారనేది. ఈ బొత్స రోసయ్య ఇతను హ్యాబిచువల్ క్రిమినల్. గతంలో ఇతను చేసే కార్యక్రమాలేంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నోటిఫికేషన్లు వదిలిన ఉద్యోగాలకు సంబంధించి ఇతను అన్ని ఉద్యోగాలకు సంబంధించి ఎవరో ఒక 10 మందిని ట్రాప్ చేయడము, నాకు సెంట్రల్లో పలానా వారు తెలుసు, రాష్ట్రంలో పలానా వాళ్ళు తెలుసు, నేను ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి వాళ్ళని ట్రాప్ చేయడం జరుగుతుంది. మీ ప్రభుత్వ హయాంలోనే మీరు భర్తీ చేసిన సచివాలయాల ఉద్యోగాల్లో కూడా ఇతను ఇదే విధంగా ఫోన్ చేసి నిరుద్యోగ అభ్యర్థులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తే అప్పుడు శ్రీకాకుళం జిల్లా అధికార యంత్రాంగం ఇతని పైన కేసు పెట్టి జైల్లో వేయడం జరిగింది. ఇతని హ్యాబిచువల్ క్రిమినల్. ఇది కూడా ప్రభుత్వానికి తెలిసిన వెంటనే, ప్రభుత్వానికి ఆ సమాచారం అందిన వెంటనే 25/8/2025 నాడు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ మొత్తం అంతా కూడా కాల్ డేటాను దాంతో సమగ్రంగా వెరిఫై చేసి అతని మీద కేసు నమోదు చేసి రిమాండ్కు కూడా పంపడం జరిగింది. ఛార్జ్ షీట్ కూడా వేయడం జరిగింది. క్రీడాకారుల దాంట్లో ఏ ఒక్కడి మీరు చూపించినా కూడా, మీరు ఏ శిక్ష విధించినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఒక్కటి చూపిండి, ఒక్క అనర్హుడైన క్రీడాకారుడికి, లేకపోతే డబ్బులు తీసుకొని ఎక్కడైనా జరిగిందనో, లేకపోతే మా పార్టీ నాయకులు ఎక్కడైనా సంబంధం ఉందో నిరూపించండి, అప్పుడు మాట్లాడతాం. నిజంగా మాకేం తప్పు చేసింటే తప్పు చేస్తామని ఒప్పుకున్నామని మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ కూడా 100కు 100% నిక్కచ్చిగా పారదర్శకంగా ఈ పరీక్షలను సక్రమంగా నిర్వహించి ఉద్యోగాలు ఇస్తే కేవలం లోకేష్ బాబు గారి ఎదుగుదలను చూడలేక గుడ్డగాల్చి మసి ఆయన మీద వేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ పప్పులు ఎక్కడ ఉడకవు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్ర యువత అంతా కూడా లోకేష్ గారి వైపు చూస్తూ ఉంది. ఆయన కష్టపడి దేశ విదేశాలు తిరిగి పారిశ్రామికవేత్తల దగ్గరికి పడిగాపులు కాసి వారందరికీ నచ్చజెప్పి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొని వచ్చి పరిశ్రమలు పెట్టాల్సిందంటే యువతలో మీకు స్థానం లేదని చెప్పి ఏదో విధంగా బదనాం చేయాలనే కుట్రలను ఛేదిస్తాం. మీ కుట్రలను ధీటుగా ఎదుర్కొంటామని చెప్తా ఉన్నా. ఇంకా మీ కథ కూడా మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి తండ్రి గారు 2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2006 సంవత్సరంలో డిఎస్సి నిర్వహించినారు. కడప జిల్లా అప్పుడు కూడా ఏ జిల్లాకు ఆ జిల్లాకు డిఎస్సి జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా పరీక్షలు నిర్వహించి ఉద్యోగ నియామకాలు చేపట్టారు. 2006 సంవత్సరంలో కడప జిల్లాలో డిఎస్సి నిర్వహిస్తే పరీక్షలు పూర్తయ్యి వాటన్నిటిని కూడా ఓఎంఆర్లో దిద్దిన తర్వాత జరిగిన కుంభకోణానికి తెరలేపి నిరుద్యోగుల జీవితాలను నాశనం చేసి కోట్లాది రూపాయలు దండుకున్నది మీ బంధువులు కాదని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. 2006లో పరీక్ష జరిగితే కడప నుంచి హైదరాబాద్కు ఓఎంఆర్ సీట్లు తీసుకొని పోతా ఉంటే
అప్పుడు డిప్యూటీ డిఓలు కన్నా ఎల్లారెడ్డిని సత్యనారాయణమూర్తిని మీరు ట్రాప్ చేసి లొంగ తీసుకొని కర్నూలులో ఒక హోటల్లో వాళ్ళని తీసుకొని పోయి మీ సమీప బంధువులు మీ రక్త సంబంధికులు తీసుకొని ఇక్కడ ఒక్కొక్కరితో 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ఒక్కొక్క ఉద్యోగానికి రాబట్టి లంచాలు తీసుకొని మీకు కావాల్సిన ఉద్యోగాలన్నీ కూడా మార్కులు దుద్ది ఓఎంఆర్ సీట్లలో దుద్ది ఆ కుంభకోణానికి పాల్పడింది నువ్వా మీ కుటుంబము మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. 5 మంది ఉద్యోగుల పైన ఎల్లారెడ్డి సత్యనారాయణమూర్తి అనే డిప్యూటీ డిఓలు 3 ఉపాధ్యాయులు మీ బంధువులతో మీ రక్త సంబంధికులతో కుట్రకు పాల్పడి నిరుద్యోగ ఉపాధ్యాయుల జీవితాలలో నాశనం చేయడం జరిగింది. మీరు నిజం కాదా చెప్పండి. 2006 సెప్టెంబర్లో డిఎస్సి జరిగితే అన్నిసార్ల ఫలితాలు నవంబర్లో ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో జరిగిన కుంభకోణం బయటపడి మళ్ళీ రాష్ట్రంలో ఉండే మిగతా అన్ని జిల్లాలలో ఉపాధ్యాయ నియామకాలు సక్రమంగా జరిగితే మీ కుటుంబం జోక్యం చేసుకొని మీరు కోర్టు సంపాదించుకునే ఆలోచనలో కడప జిల్లా నిరుద్యోగ ఉపాధ్యాయుల జీవితాలను నాశనం చేసింది మీ మేనమామలు, మీ తండ్రులు. మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న అప్పుడు కాదా జగన్? దీనికి ఏం సమాధానం చెప్తావు? ఇది వాస్తవమా కాదా? కుంభకోణాలకు పేటెంట్ మంది జగన్మోహన్ రెడ్డి, మన వైఎస్ఆర్సీపీ. ఇంకా తర్వాత ఇంత జరిగి 5 మంది ఉద్యోగాల పైన కడప 1 టౌన్లో ఎఫ్ఐఆర్ నంబర్ 12/7 ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఉద్యోగులను బలి చేసి మీ కుటుంబ సభ్యులను దాంట్లో నుంచి బయట వేయడం జరిగింది. ఒక ఉద్యోగి కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండగా ఉద్యోగులు ఇంత ధైర్యం చేసి కుంభకోణానికి పాల్పడే ధైర్యం చేయగలరా? ఒక్కసారి ఆలోచించాలి ఈ రాష్ట్ర ప్రజలు కూడా. రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప జిల్లాలోనే ఈ కుంభకోణానికి తెరలేపి నిరుద్యోగులను నాశనం చేసిన కుటుంబ సభ్యులు ఈరోజు లోకేష్ గారు ఏదో చేశారని చెప్పి బురద తల్లితే ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మరు జగన్మోహన్ రెడ్డి. తర్వాత 2018 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు